పాన్ ఇండియాలానే సినిమాటిక్ యూనివర్స్ పదం చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఓ సినిమా కథ ప్రపంచాన్నో అందులోని పాత్రలనో మరో సినిమాలో కొనసాగించడమే యూనివర్స్. హాలీవుడ్లో మొదలైన ఈ ట్రెండ్ను బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఫాలో అవుతున్నాయి. ఆ కాన్సెప్ట్ను దక్షిణాది పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ది. ఖైదీ, విక్రమ్ సినిమాలు ఆ కోవకు చెందినవే. 2008లోనే ఆ సాహసం చేయాలని ప్రయత్నించారు డైరెక్టర్ శంకర్. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఏ సినిమాలోని పాత్రలతో ఆయన యూనివర్స్ క్రియేట్ చేద్దామనుకున్నారు, ఎందుకు తెరకెక్కించలేకపోయారు అనే విషయాన్ని శంకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రోబో చిత్రీకరణ సమయంలో నాకు సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన వచ్చింది. భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీలోని హీరోల పాత్రలను కలుపుతూ ఓ ప్రాజెక్టు తీయాలనే ఆసక్తి కలిగింది. వెంటనే నా అసిస్టెంట్ డైరెక్టర్ను పిలిచి ఆ విషయం చెప్పా. ఏ సమాధానం ఇవ్వకుండా నవ్వారు. అది వారికి నచ్చలేదని అర్థం చేసుకున్నా. తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులకు వివరించా. వారి నుంచి ఆశించిన స్పందన రాలేదు. వారంతా సపోర్ట్ చేయకపోవడంతో నా ఆలోచన కరెక్ట్ కాదేమోనని ఊరుకున్నా. కొన్నాళ్ల తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ హాలీవుడ్ మూవీ అవెంజర్స్ చూశాక, భవిష్యత్తులో మీకు కొత్త తరహా కాన్సెప్టులతో సినిమా తీయాలనిపిస్తే వెంటనే తీసేయండి, లేదంటే ప్రపంచంలో ఎవరో ఒకరు తీసేస్తారు అని నా అసిస్టెంట్లకు చెప్పా అని తన తాజా చిత్రం భారతీయుడు 2 ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శంకర్ వివరించారు. ఒకవేళ ఆయన అనుకున్నది సాధ్యమై ఉంటే శంకర్ సినిమాటిక్ యూనివర్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ యూనివర్స్గా నిలిచి ఉండేది. ఆ 3 సినిమాలు, అందులోని కథానాయకుల పాత్రలు ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, ప్రియ భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరోవైపు రామ్ చరణ్ హీరోగా శంకర్ గేమ్ చేంజర్ తెరకెక్కిస్తున్నారు.